మీరందరికీ నా యొక్క నమస్కారం. ఈ జగత్తు పరబ్రహ్మం యొక్క ప్రతిబింబము. సర్వం కల్విదం బ్రహ్మ అనే వేదాంత సూక్తి పూర్తిగా సత్యం. ఇది అంతా పరబ్రహ్మమే. అన్ని దేశాలు, అన్ని తీర్థాలు, అన్ని పేర్లు పరమాత్మవే. వేదాలు మానవుల దృష్టిలోనే ఉన్నాయి. వస్తుహ భూమండలంలోని అన్ని ప్రదేశాలు భగవంతుడి క్షేత్రాలు. అన్ని నదులు, జలాశయాలు పరమాత్ముడి తీర్థాలు. జగత్తులోని అన్ని ఆకార రూపాలలో భగవంతుడి నామాలు ధ్వనిస్తాయి. అనంతుడి మహిమ అనంతం, నామాలు అనంతం, లీలలు అనంతం. పరమాత్ముడికి అంతం లేదు. శాస్త్రాలు ఎంత అధ్యయనం చేసినా కొంత మిగిలే ఉంటుంది, పూర్తి కాదు. ఎన్ని తీర్థాలు సందర్శించినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఎంత దూరం చూసినా ఇంకా చూడవలసింది ఎంతో ఉంటుంది. అదేవిధంగా పరమాత్మతత్వం ప్రపంచవ్యాప్తం, విశాలం, దివ్యాతి దివ్యం, మహిమోపేతం, మహోన్నతం, క్షణభంగురమైనది ఈ శరీరం. ప్రమాదములతో కూడినది ఈ ప్రపంచం. ఈ పరిస్థితిలో పరమాత్ముడిని తెలుసుకోవడం అత్యంత అవసరం. కానీ ఆయన్ను పొందే మార్గం ఎంతో కఠినంగా ఉంటుంది. కానీ భగవంతుడిని దర్శించాలంటే సద్గురు కృప కావాలి. సద్గురు కృపతో ధ్యాన సాధన ద్వారా ఆ భగవంతుడిని దర్శింపజేస్తారు. అయితే మానవుడికి ఒక పరంపర ఉంటుంది. మానవుడికి ఒక పరంపర ఉన్న విధంగానే ఆ పరమాత్మ తత్వానికి కూడా ఒక పరంపర ఉంది. అనాది అయిన ఆ పరమాత్మ నుంచే ఈ జగత్తు యొక్క పరంపర ప్రారంభమైంది. ఈ విషయమై సందేహం కలిగి ఉండడం మంచిది కాదు. ఒక బీజం నుంచి పూర్తిగా దానిని పోలిన మరొక బీజం ఉదయిస్తుంది. ముందు ఆవిర్భవించే బీజంలో కూడా ఇటువంటి బీజమే ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ నుంచి బ్రహ్మే జన్మిస్తాడు. మానవ మాతృలందరి ఆత్మ పరబ్రహ్మ, ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అంశం తప్ప మరొకటి కాదు. పూర్ణం నుంచి పూర్ణమే పూర్ణ రూపంలో ఉదయించి పూర్ణభావంలో విద్య అయినప్పటికీ బలవత్తరమైనది. ఈ విస్మరణని అజ్ఞానమని, అవిద్య అని, మాయ అని, మలదోషమని వ్యవహరిస్తారు. ఈ అవిద్యే నారాయణుడిని నరుడిగాను, సదాశివుడిని జీవుడిగాను, ముక్తుడిని బద్ధుడిగాను చేస్తుంది. నేను నాది అన్న భావాన్ని కల్పించి మానవుడిని ప్రపంచంలోని ద్వంద్వయాతనల పాలు చేస్తుంది. నానా రకాలైన కష్టాల పాలు చేస్తుంది. వీటి నుంచి ఈ భవసాగరాన్ని నుండి తప్పించుకునే మార్గం ఒకటే ఉంది. అదే ధ్యాన సాధన, ధ్యాన యోగ మార్గం. పరమాత్మ ప్రాప్తి అనగా ఆత్మదర్శనం పొందినవారు జీవిత భవసాగరాన్ని సులభంగా దాటవచ్చు అని బాబా గారు బోధిస్తుంటారు. మానవుడు ఒక్కసారి అయినా ధ్యానం ద్వారా తన శరీరాన్ని పరీక్షించినట్లయితే, శోధించినట్లయితే నిజం ఎంతో లాభం కలుగుతుంది. ఈ శరీరంలో ఏమేమి ఉన్నావో మనకు తెలియదు. శిరస్సులో ఉన్న చక్రాలు ఎన్నున్నావో, మరియు అమృత రసకుండాలు ఎన్నున్నాయో, జ్ఞానతంతువుల పుంజములు ఎన్ని రకాల సంగీత ధ్వనులు సమ్మేళనం, రకరకాల సుగంధాలు, వివిధ రకాల సూర్యుల ప్రకాశం,
ఎంతో మంది దేవతల నివాస స్థానాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మానవుడు బ్రహ్మకు లోనై ఉంటాడు. देवाला आम्ही ओळखतो पण संत ओळखू येत नाही, हे सत्य. देवाला ओळखता येते, ओळखलं मी, पण माणूस अजून ओळखवाला नाही. मला तो संताला तुम्ही ओळखत नाही, पण मला माणूस अजून माझ्या लक्षामध्ये आला नाही की हा माणूस केवढा आहे आणि किती मोठा आहे. अनेक माझ्या लक्षात देवाचा पत्ता लागला. देव म्हणजे 5 तत्व आहे, पृथ्वी आकाश अग्नी वायू जल. देवाचा पत्ता लागला. याच्या पलकड 5 तत्वाच्या पलकड देवच नाही झालं. आणि या माणसानं या 5 तत्वाला राबवला. सत्य, सत्पुरुष, महापुरुष, सिद्ध पुरुष हे शरीराला म्हणलं नाही, आत्माला म्हणलेलं आहे. सद्गुरु म्हणजे शरीर नाही, आत्मा. जगद्गुरु म्हणजे आत्मा. ईश्वरनाथ, ईश्वराचा नाथ म्हणजे आत्मा. ईश्वरनाथ म्हणजे ईश्वराचा नाथ म्हणजे आत्मा. नारायण म्हणजे आत्मा, नारद म्हणजे आत्मा, विष्णू म्हणजे आत्मा, शिव म्हणजे आत्मा, ब्रह्मा म्हणजे आत्मा. कुठं ध्यान, झोपण्याला ध्यान आहे, स्वयंपाकाला ध्यान आहे, चहा करण्याला ध्यान आहे. आणि तेच ध्यान जे संसारामध्ये ध्यान आहे, तेच ध्यान हे डोळे बंद करून आपल्या आत्मस्वरूपाला पाहायचं, याला म्हणतात ध्यान. 9 महिने बंदात सूक्ष्म बैसलो किल्ल्यात, कृपा केली महाराज केली उघडली सद. तिथं आपण ध्यानस्थ होतो 9 महिने आपल्या आत्मस्वरूपामध्ये. आता बाबापाशी गेलो, बघणार सांगलं दुःख न गेलं, फला न गेलं, त्या इष्टामध्ये कसे वाचलो आपण. इथं रामाला